పురాణాల సమయంలో 3 తరాలను మాత్రమే పరిగణిస్తారు, ఎందుకు తెలియచేయగలరని అడుగుతున్నారు. పరిగణించటం కాదది, అందులో చెప్పిన వాటినే అనుసరిస్తున్నాము, ఆచరిస్తున్నాము అనుకోవటము కాదు. ధర్మశాస్త్రం అంతా, ప్రపంచమంతా మూటితోనే ఉంది. చాలాసార్లు చెప్పుకున్నాం. గుణములు 3: సత్వము, రజస్సు, తమస్సు. లోకాలు 3: భూలోకము, భువర్లోకము, సువర్లోకము. అలాగే మనము కోరవలసిన పురుషార్థాలు 3: ధర్మము, అర్థము, కామము. ధర్మశాస్త్రం మోక్షాన్ని పురుషార్థం అనదు. ఎందుకనదు? మనం కోరితే వచ్చేది కాదు అది మనము మన కోరికలో లేనిది. అది మన స్వరూపం. మోక్షం అనేది మన స్వరూపం. మనం తక్కిన వాటిని కోరుకుంటాం. అంటే ప్రకృతితో ఎలాంటి సంబంధము లేకుండా, ప్రకృతిలో ఉన్న గుణాల ప్రభావం లేకుండా, ప్రకృతికి అతీతంగా ఉండే పరమాత్మ సన్నిధిలో ఉండుట, పరమాత్మతో ఉండుట, పరమాత్మలో ఉండుట, పరమాత్మని ఆరాధించుట మన స్వరూపం. జీవాత్మ పరమాత్మ కోసమే అనేది స్వరూపం. ఏది మన స్వరూపం కాదో దాన్ని కోరుతాం. సహజంగా ఉండేదాన్ని కోరుతామా? అవసరం లేదు. ఏది మనకు స్వరూపమో, సహజంగా ఉంటుందో దాన్ని మనం కోరం. ఇంటిలో ఉన్నవాడు ఇల్లు కట్టుకోవాలంటాడా? అడవిలో ఉన్నవాడు ఇల్లు కావాలంటాడు. వస్త్రాలు లేనివాడు వస్త్రాలు కావాలంటాడు. అన్నము లేనివాడు అన్నము తినాలంటాడు. అన్నము అన్నాన్ని కోరుతుందా? అన్నం ఉంది, నాకు అన్నం కావాలంటుందే. దాని స్వరూపం తినబడింది. కానీ స్వరూపం కావాలని కోరటం అనే ప్రశ్నే రాదు. కాబట్టి మోక్షం పురుషార్థం కాదనేది సిద్ధాంతం. అందువల్ల పురుషార్థాలు కూడా 3: ధర్మ, అర్థ, కామములు. లోకములు 3, గుణములు 3. మనలోని ప్రవృత్తులు కూడా 3. ప్రవృత్తి అన్నదానికి కొంచెం లోతుగా వెళ్ళి ఆలోచిస్తే ఇంద్రియములు, మనస్సు, బుద్ధి. మనం ఏ పనైనా 3తోటే చేస్తాం కదా. ఇలా ప్రపంచమంతా 3లో ఉంది. అందుకే తరాలు కూడా 3. వాటిని మాత్రమే స్మరిస్తాం. తాతగారు, తండ్రి గారు, ముత్తాతగారు, తాతగారు, తండ్రి గారు, పితృ, పితామహ, ప్రపితామహ అని చెప్తాం. మనకు ఈ సిద్ధాంతాన్ని, ఈ ప్రచారాన్ని, ఈ శాస్త్రాన్ని, ఈ ధర్మాన్ని, ఈ నియమాన్ని ప్రవర్తింపచేసిన వాడు వరాహస్వామి, వరాహావతారం. వరాహావతారమే పితృయజ్ఞాన్ని, దేవయజ్ఞాన్ని, భూతయజ్ఞాన్ని, ఋషియజ్ఞాన్ని, అతిథి యజ్ఞాన్ని, పంచయజ్ఞములను ప్రవర్తింపచేసిన వాడు వరాహస్వామి. అందుకే ఆయన ఏమంటాం? మనం యజ్ఞవరాహమూర్తి అంటాం. యజ్ఞములను ఈ భూమండలంలో ప్రవర్తింపచేసిన మహానుభావుడు వరాహస్వామి. అతను 3 పిండములే పెట్టాడు. 3 ఆరాధించమన్నాడు. విధానం కూడా చూపాడు. ఇందువల్ల మనం ఆ 3 స్వీకరిస్తాం, వారినే ఆరాధిస్తాం. రవికుమార్ గారు, ఏలూరు